ముంబై నుంచి నెట్వర్క్ ఆపరేట్ చేస్తూ హైదరాబాద్లో డ్రగ్ దందా నడుపుతున్న నైజీరియన్ను పట్టుకున్నారు పోలీసులు. నైజీరియన్ డ్రగ్ పెడ్లర్ నుంచి కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. 2 సార్లు డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడి జైలు శిక్ష అనుభవించినా దందా ఆపలేదు. బెయిల్పై బయటకొచ్చి ముంబైకి మకాం మార్చి డ్రగ్స్ దందా చేస్తున్నాడు. డ్రగ్స్ గంజాయి కట్టడికి పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న పెడ్లర్లు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. అడ్డదారిలో గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ గంజాయి దందా నడుపుతున్నారు. ముంబైలో ఉంటూ హైదరాబాద్లో డ్రగ్స్ దందా చేస్తున్న ఓ నైజీరియన్ను పట్టుకున్నారు సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. నైజీరియన్ గాడ్విన్ నుంచి 7 గ్రాముల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. ముంబై నుంచి వచ్చి హైదరాబాద్లో డ్రగ్స్ అమ్మేందుకు ప్రయత్నిస్తూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు పోలీసులు. 2015లో స్టూడెంట్ వీసాపై నైజీరియా నుంచి ఇండియా వచ్చిన గాడ్విన్ కాకినాడలోని ఫార్మసీ కాలేజీలో చేరాడు. అదే కాలేజీలో చదువుతున్న నైజీరియన్ స్నేహితుడికి పరిచయమయ్యాడు గాడ్విన్. తన స్నేహితుడు డ్రగ్స్ దందా చేస్తూ పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తూ ఉండడాన్ని గమనించాడు గాడ్విన్. స్నేహితుడిని ఆదర్శంగా తీసుకున్నాడు. తన స్నేహితుడితో పాటు నైజీరియాలో తనకున్న పరిచయాలతో రకరకాల మార్గాల్లో ఇండియాకు డ్రగ్స్ తెప్పించుకుంటున్నాడు. ఒకేసారి పెద్ద మొత్తంలో తెప్పించుకుని వాటిని చిన్న చిన్న ప్యాకెట్లలోకి మార్చి హైదరాబాద్లో విక్రయించడం మొదలుపెట్టాడు గాడ్విన్. హైదరాబాద్లో గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ అమ్ముతో నెట్వర్క్ ను క్రియేట్ చేసుకున్నాడు గాడ్విన్. 2022లో ధూల్పేట పరిధిలో కొకైన్ అమ్ముతో పోలీసులకు పట్టుబడ్డాడు. జైలు శిక్ష అనుభవించి షూరిటీ బెయిల్ పై బయటకొచ్చాడు. మళ్లీ డ్రగ్స్ దందాను రీస్టార్ట్ చేశాడు. 2023 జనవరిలో హయత్ నగర్ పరిధిలో డ్రగ్స్ అమ్ముతో మరోసారి పట్టుబడ్డాడు. కొన్ని రోజులకు బెయిల్ పై బయటకొచ్చాడు. తనపై హైదరాబాద్ పోలీసుల నిఘా పెరగడంతో ముంబైకి మకాం మార్చాడు. ముంబైలోని కార్గర్ను అడ్డాగా చేసుకుని హైదరాబాద్లో డ్రగ్స్ దందాకి తెరలేపాడు. డెడ్ డ్రాప్ మెథడ్లో డ్రగ్స్ సరఫరా చేసేవాడు. అంటే డ్రగ్స్ అమ్ముతుంది ఎవరో కొనేవాడికి తెలీదు, కొంటోంది ఎవరో అమ్మేవాడికి తెలీదు. అంతా ఆన్లైన్లోనే దందా జరుగుతుంది. డబ్బులు అందగానే ఓ రహస్య ప్రాంతంలో డ్రగ్ ప్యాకెట్ ఉంచి వెళ్తాడు పెడ్లర్. లొకేషన్ ని షేర్ చేస్తాడు. ఆ లొకేషన్ కి వెళ్లి కన్స్యూమర్ డ్రగ్స్ తెచ్చుకోవాలి. ట్రాన్సాక్షన్స్ అంతా ఆన్లైన్లోనే ఉంటాయన్నమాట. ఇప్పటికే 2 సార్లు అరెస్టు అయిన గాడ్విన్ కదలికలపై నిఘా పెట్టిన హైదరాబాద్ పోలీసులు తాజాగా హైదరాబాద్ కాచిగూడలోని డీమార్ట్ పరిసరాల్లో డ్రగ్స్ అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గాడ్విన్ నుంచి 7 గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. గాడ్విన్ ను కాచిగూడ పోలీసులకు అప్పగించింది టాస్క్ ఫోర్స్ టీం. గాడ్విన్ పై కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. కాచిగూడలో ఎవరికి డ్రగ్స్ అమ్మేందుకు ప్రయత్నిస్తున్నాడు, తన లిస్టులో ఉన్న కస్టమర్లెవరు, హైదరాబాద్ లో గాడ్విన్ కు సహకరిస్తున్న పెడ్లర్లెవరు అనే విషయాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు.